అంగరాజ్యానికి కర్ణుణ్ణి రాజుగా నియమించిన తర్వాత పరశురాముడు మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నాడని తెలుసుకొని కర్ణుడు తన రథాన్ని అధిరోహించి అంగరాజ్యం నుంచి అయితే మన మహేంద్రగిరి పర్వతానికి అయితే ప్రయాణమయ్యాడు. దేనికంటే పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకోవడానికి కర్ణుడు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కర్ణుడు మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకున్నాక అక్కడ కర్ణుడికి ఒక మనిషి పులి చర్మాన్ని నడుముకి కట్టుకొని గండ్రగొడ్డలేని వీపుకి పెట్టుకొని వజ్రం లాంటి శరీరంతో ఒకతనైతే కూర్చొని ఉండడం కర్ణుడికి కనిపిస్తుంది. ఇక ఇతడే పరశురాముడు అనుకొని కర్ణుడు తన రథాన్ని దిగి పరశురాముడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి వినయంగా పరశురామ ప్రభువుకి అయితే నమస్కరించాడు. అప్పుడు పరశురాముడు కళ్ళు తెరిచి కర్ణుడిని చూసి ఎవరు పుత్రా నీవు అని అడగగా కర్ణుడు నేను కర్ణుడను, ఎక్కడ తాను సూతపుత్రుడు అని చెప్తే తనకు విద్యను నేర్పించడానికి నిరాకరిస్తారని భయంతో నేను బ్రాహ్మణుణ్ణి మీ దగ్గర ధనుర్విద్యను అభ్యసించడానికి వచ్చాను ప్రభు అని అంటాడు. మొదట పరశురాముడు కర్ణుడికి ధనుర్విద్య నేర్పించడానికి అయితే నిరాకరిస్తాడు. కానీ తరువాత కర్ణుడి యొక్క పట్టుదల తనకి ధనుర్విద్యపై ఉన్న ఆసక్తిని చూసి తనకైతే విద్యను నేర్పించడానికి అంగీకరిస్తాడు పరశురాముడు. ఇక కర్ణుడు పరశురాముడి యొక్క శిష్యుడిగా మారిపోతాడు. అప్పటి నుంచి కర్ణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో పరశురాముడిని అయితే సేవించడం మొదలుపెట్టాడు. అతి కొద్ది కాలంలోనే కర్ణుడు పరశురాముడికి ఎంతో ప్రియమైన శిష్యుడిగా మారిపోయాడు. కర్ణుడు పరశురాముడి దగ్గర ఎంతో శక్తివంతమైన అస్త్రాలను శస్త్రాలను అయితే నేర్చుకున్నాడు. అదే కాకుండా తిరుగులేని భార్గవాస్త్రాన్ని మరియు బ్రహ్మాస్త్రాన్ని కూడా తన సొంతం చేసుకున్నాడు. ఇక్కడ భార్గవాస్త్రం అంటే పరశురాముడి యొక్క సొంత శక్తితో కలిగిన అస్త్రం అని భావం. భార్గవాస్త్రాన్ని ప్రయోగిస్తే దానికి ఆపోజిట్ లో నించునే అస్త్రమే లేదు అనేది మహాభారతంలో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇలాంటి అస్త్రాలు మహాభారతంలో కేవలం 3 ఉన్నాయి. విరాట యుద్ధ సమయంలో అర్జునుడు ప్రయోగించిన సమ్మోహనాస్త్రం మరియు మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ ఉపయోగించిన నారాయణాస్త్రం. దాని తర్వాత ఆఖరిగా కర్ణుడు మహాభారతంలో ఆఖరిగా ఉపయోగించిన అస్త్రమే ఈ భార్గవాస్త్రం. ఇలాగా ధనుర్విద్యను మన పరశురాముడి దగ్గర కర్ణుడైతే నేర్చుకుంటున్న సమయంలో ఒకసారి తన ధనస్సు నుంచి వదిలిన ఒక బాణం దిశ మార్చుకొని ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంటి ముందు కట్టేసి ఉన్న గోవుకైతే తగులుతుంది. అప్పుడు ఆ గోవు అక్కడికక్కడే విలవిల్లాడి చచ్చిపోతుంది. అప్పుడు ఆ గోవు యొక్క శబ్దాన్ని విన్న ఆ వేద పండితుడు బయటికి వస్తాడు. అలాగ వచ్చి మరణించిన ఆ గోవుని చూసిన ఆ వేద పండితుడు ఎంతగానో దుఃఖించాడు. అలాగా తన ముందు ధనుర్బాణాలను చేతిపట్టి ఉన్న కర్ణుణ్ణి చూసి కోపంగా కర్ణుణ్ణి చూస్తూ నువ్వు వేసిన బాణం తగిలి నా గోవు ఎలాగ చిత్రవాద అనుభవించి చనిపోయిందో అలాగే నీవు కూడా యుద్ధ భూమిలో నీ వాళ్ళెవరూ లేక నిస్సహాయ స్థితిలో నీవు కూడా బిక్కుబిక్కుమంటూ మరణిస్తావు అని శపిస్తాడు. అప్పుడు కర్ణుడు ఎంతో బాధగా మహాత్మా నేను ఇది కావాలని చేసిన పని కాదు, మీరు మీ శాపాన్ని దయచేసి వెనక్కి తీసుకోండి, దీనికి బదులుగా మీకు నేను 1000 గోవులను 1,00,000 స్వర్ణ ముద్రికలను ఇస్తాను అని చెప్తాడు. అలా చెప్పి ఎన్నో విధాలుగా తాను ప్రాధాయపడ్డాడు. కానీ కర్ణుడి మాటలకైతే ఆ పండితుడి యొక్క మనసు కరగలేదు, శాపాన్ని వెనక్కి తీసుకోలేదు. దానితో కర్ణుడు దుఃఖించి తిరిగి పరశురాముడి దగ్గరికి వెళ్లిపోయాడు. అయితే ఇంతలోనే కర్ణుడి యొక్క విద్యాభ్యాసం పరశురాముడి దగ్గర పూర్తి కావాల్సి వచ్చింది. కానీ అదే సమయంలో ఒకసారి పరశురాముడికి కొంచెం అలసటగా ఉండి పుత్ర కర్ణ కాసేపు అలసటగా ఉండడం వల్ల నిద్రించి తరువాత మళ్ళీ విద్యాభ్యాసాన్ని అయితే మొదలు పెడదాం అని అంటారు. అలాగా ఒక చెట్టు కింద తన తల పెట్టి పడుకోబోతుంటే అది చూసిన కర్ణుడు వినయంగా గురుదేవా నా ఒడిలో తల పెట్టుకొని విశ్రమించండి అని చెప్తాడు. ఇక పరశురాముడు తను చెప్పినట్లుగానే కర్ణుడి తొడపై తన తలపెట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఇంతలో ఒక భయంకరమైన కీటకం ఒకటి కర్ణుడి తొడ కిందకు చేరి కర్ణుడి యొక్క తొడని ముక్కలు ముక్కలుగా చేసి ఒక రంధ్రాలనైతే చేసి అందులోకి వెళ్లడం మొదలు పెట్టింది. అయితే గురువు గారి నిద్రకి విఘ్నం కలుగుతుందని చెప్పేసి కర్ణుడు ఎంత నొప్పి కలిగించినా ఆ కీటకం భరించి అలాగే ఉండిపోయాడు తప్ప గురువు గారిని అయితే నిద్రలోంచి మేల్కొలపలేదు. అయితే ఆ కీటకం విపరీతంగా కొరకడం చేతన కర్ణుడి తొడ నుంచి విపరీతంగా రక్తం కారి ఆ కారిన రక్తమంతా కూడా నేల మీద పారి ఆ రక్తం పరశురాముడి యొక్క తలనైతే తాకింది. ఇక కళ్ళు తెరిచి చూడగానే పరశురాముడి యొక్క చూపులకు ఆ కీటకానికైతే శాప విమోచనమై లేచి ఒక రాక్షస రూపాన్నైతే ధరించి పరశురాముడికి అయితే ప్రణామం చేసి పూర్వం నేను ఒక గ్రస్తుడు అనే ఒక రాక్షసుని మృగమహర్షి యొక్క భార్యను అపహరించి ఆయన శాపానికి గురై ఇలా కీటకంలా తిరుగుతున్నాను. నేడు అమృతపరమైన మీ కంటి చూపుతో నాకు శాప విమోచనం కలిగింది ప్రభు అని చెప్తాడు. అలా చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత పరశురాముడు కర్ణుడి యొక్క తొడను చూస్తాడు. అలా చూసిన తర్వాత కర్ణుడి వైపు చూస్తూ ఇలా అంటాడు, కర్ణ ఎవరు నీవు, నిజం చెప్పు, నీవు చూపించిన ఓర్పు ఇప్పుడు బ్రాహ్మణులకు తగినది కాదు, నిజం చెప్పు ఎవరు నీవు అని అడగగా దానికి కర్ణుడు నేను సూతపుత్రుడును అని సమాధానం ఇచ్చాడు. కర్ణుడి యొక్క సమాధానానికి పరశురాముడి యొక్క కంట్లో నిప్పులు కురిశాయి. నీవు బ్రాహ్మణుడు అని చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర అస్త్ర విద్యనైతే నేర్చుకున్నావు, నన్ను మోసం చేసి నేర్చుకున్న ఆ అస్త్ర విద్య నీకు పనికి రాకుండా పోతుంది అని కర్ణుణ్ణి శపించాడు.
అడిగాడు. ఇక దానికి కర్ణుడు, గురుదేవ, నేను అస్త్ర విద్య నేర్చుకోవాలనే తపనతోనే మీ దగ్గరికి వచ్చాను తప్ప మిమ్మల్ని మోసం చేయాలనేది నా ఉద్దేశం కాదు అని గురుదేవుల్ని ప్రాధేయపడ్డాడు కర్ణుడు. కర్ణుడి యొక్క మాటలకు పరశురాముడి యొక్క కోపం చల్లారింది. కర్ణుడి వైపు చూస్తూ, పుత్రా కర్ణ, నేను నీకిచ్చిన శాపం తిరుగులేనిది, దానిని నేను వెనక్కి తీసుకోలేను. అలా చెప్పిన తర్వాత, నీకు ఈ శాపం నీ జీవితంలోని సంకట సమయంలో మాత్రమే ఫలిస్తుంది అని చెప్పి తన చేతిని తన పైన పెట్టి ఒక మంత్రాన్ని అయితే ఉచ్చరించాడు. అలా స్మరించగానే తన చేతిలో ఒక దివ్యమైన ధనస్సు ప్రత్యక్షమైంది. అలాగా ఆ ధనస్సును కర్ణుడికి పరశురాముడు ఇస్తూ, కర్ణ, ఇది విజయ ధనస్సు, ఇది ఎవరి చేతిలో ఉంటే వారికి విజయమే తప్ప పరాజయం ఉండదు అని చెప్తాడు. అలా ఇచ్చిన తర్వాత కర్ణుడు విజయ ధనస్సుని స్వీకరించి అక్కడి నుంచి హస్తినాపురానికి అయితే బయలుదేరాడు. కర్ణుడు హస్తినాపురాన్ని చేరుకున్న తరువాత ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం జరగడం వల్ల అంతులేని దుఃఖంతో దుర్యోధనుడు తన మందిరంలో కూర్చొని ఉన్నాడు. ఇక కర్ణుడు దుర్యోధనుడి యొక్క మందిరంలోకి వెళ్లి బాధలో ఉన్న దుర్యోధనుని చూసి దుర్యోధనుడితో ఇలా అంటాడు, నేను పరశురాముడి దగ్గర అపారమైన అస్త్ర విద్యా సంపదను పొంది వస్తున్నాను. ఇప్పుడు పాండవులపైన యుద్ధాన్ని ప్రకటించు. ఇప్పుడు వారందరినీ ఓడించి నిన్ను హస్తినాపురానికి మహారాజుగా చేస్తాను అని అంటాడు. కానీ తనకి పరశురాముడు ఇచ్చిన శాపాన్ని గురించి కర్ణుడు నిజాన్ని దుర్యోధనుడి దగ్గర దాచాడు. సరిగ్గా అదే సమయానికి శకుని దుశ్శాసనుడితో సహా దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, మేనల్లుడా, ఇది యుద్ధానికి సరైన సమయం కాదు. ప్రస్తుతానికి హస్తినాపురానికి యువరాజు ధర్మరాజు అనగా యుధిష్ఠిరుడు. ఇప్పుడు గనక యుద్ధం జరిగితే భీష్మ, కృపాచార్యుడు, ద్రోణుడు అందరూ కూడా పాండవులకు అండగా నిలుస్తారు. హస్తినాపుర సామంత రాజ్యాలన్నీ పాండవుల పక్షం వహిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సింది యుద్ధం కాదు, పథకం. ఉపయోగించాల్సింది సిద్ధిని కాదు, బుద్ధిని అని చెప్పి దుర్యోధనుడికి శకుని తన పథకాన్ని వివరించి చెప్తాడు. ఇక అది విన్న దుర్యోధనుడి యొక్క ఆనందానికి అవధుల్లేవు. మరుసటి రోజే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి యొక్క మందిరానికి వెళ్తాడు. అది గమనించిన ధృతరాష్ట్రుడు, ఏంటి పుత్ర ఇలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు, పితృదేవ, మీరు యుధిష్ఠిరుడిని రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుని చేసినప్పటి నుంచి రాజ్య ప్రజలందరూ యుధిష్ఠిరుడి కీర్తి ప్రతిష్టల గురించే మాట్లాడుకుంటున్నారు. మీ గురించి గాని మహితాత్మ భీష్ముల గురించి గాని అనువంతైనా పట్టించుకోవడం లేదు. వారి పొగడ్తలు ముళ్ళులుగా మారి నా ఒంటిని కుచ్చుకుంటూ ఉన్నాయి. దీని వలన నాకు నిద్ర పట్టడం లేదు. ఒక్క క్షణమైనా నిర్దించకుండా పాండవుల్ని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించండి అని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. పుత్ర దుర్యోధన, నేను సకల వేదాలను శాస్త్రాలను అభ్యసించాను. 1000 ఏనుగుల బలాలను పొంది ఉన్నాను. కానీ చూపు లేనందువలన సకల కార్యాలను బాధ్యతలను నిర్వర్తించలేను. ఆ సమయమున నా సోదరుడైన పాండురాజు శత్రువులను నిర్దించి అపారమైన ధనరాశులను నాకు సొంతం చేశాడు. అపారమైన ప్రేమ భక్తులతో నన్ను పూజించాడు. అదే కాకుండా యుధిష్ఠిరుడు మీ అందరిలోనూ పెద్దవాడు. అలా నేను యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా ప్రకటించాను. కానీ ఇప్పుడు నేను వాళ్ళని ఎలాగా బయటకు పంపించగలను? ఇదెక్కడి ధర్మం? కురుపెద్దలు ఎవరు కూడా దీనికి అంగీకరించారు అని చెప్పి దుర్యోధనుడికి ధర్మాన్నైతే ధృతరాష్ట్రుడు బోధిస్తాడు. పితృదేవ, ఒకవేళ యుధిష్ఠిరుడు రాజైతే జీవితాంతం కూడా తన వంశమే ఈ రాజ్యాన్ని పాలిస్తూ సుఖ సంతోషాలతో ఉంటారు. కానీ మేము ఎప్పటికీ కూడా వారికి ఊడిగం చేసుకుంటూనే బతకాలి అని చెప్పి చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించాలి అని ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు చెప్తాడు. అంతకంటే మరణించడం మేలు. కాబట్టి కొంతకాలానికి మీరు పాండవుల్ని వారణావర్తానికి పంపండి. ఆలోపు నేను దాన ధర్మాలు మరియు సకల కీర్తి ప్రతిష్టలు పొందే పనులనైతే చేస్తాను. అలా చేసి ప్రజల యొక్క మనసులనైతే గెలుచుకుంటాను. ఇలాగా ప్రజలు వారంతట వారే నన్ను మహారాజుగా ఎన్నుకునే విధంగానైతే వారినైతే మారుస్తాను అని చెప్తాడు. ఆ తరువాత తిరిగి పాండవుల్ని మళ్ళీ హస్తినాపురానికి ఆహ్వానించండి అని అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు మొదట నిరాకరించినా కూడా పుత్రుడి మీద ఉన్న ప్రేమతో దానికి మళ్ళీ అంగీకరిస్తాడు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అర్జెంట్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి.